సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి అండ్ ట్రాన్స్ఫార్మర్లో కోర్ ఉంటుంది కదా, కోర్ అండ్ వైండింగ్స్ అనేవి ఎలా ఉంటాయి అండ్ ప్రైమరీ నుంచి సెకండరీ కరెంట్ అండ్ వోల్టేజ్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది, ఫ్లక్స్ లింకేజ్ అండ్ ఫ్లక్స్ కటింగ్ యాక్షన్ ఎలా జరుగుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ట్రాన్స్ఫార్మర్ డెఫినేషన్ చూసుకున్నట్టయితే ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఎ స్టాటిక్ డివైస్ విచ్ ట్రాన్స్ఫర్స్ వోల్టేజ్ ఫ్రమ్ వన్ లెవెల్ టు అనదర్ లెవెల్. అంటే ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక స్టాటిక్ డివైస్. అది ఏం చేస్తుంది, వోల్టేజ్ అనేది ఒక్క లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. అది ఎలా అంటే ఫస్ట్ మనం బేసిక్గా ట్రాన్స్ఫార్మర్ కోర్ తీసుకున్నట్టయితే దాంట్లో 2 వైండింగ్స్ అనేవి ఉంటాయి. ఒక సైడ్ ఏమో ప్రైమరీ వైండింగ్ అంటాం, ఇంకోటి ఏమో సెకండరీ వైండింగ్ అంటాం. ఎక్కడ సైడ్ అయితే మనం సప్లై అనేది ఇస్తామో అది ప్రైమరీ వైండింగ్ అంటారు, అండ్ నెక్స్ట్ లోడ్ అనేది ఎక్కడ సైడ్ కనెక్ట్ చేస్తామో దాన్ని సెకండరీ వైండింగ్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ మనం ప్రైమరీ అంటే ఈ సైడ్ మనం సప్లై ఇచ్చాం, సో ఇదేమవుతుంది ప్రైమరీ వైండింగ్ అవుతుంది. సో ఇటు సైడ్ సప్లై ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా ఇది ప్రైమరీ, మిగిలిన సైడ్ ఇది సెకండరీ. సో మిగిలింది ఏదైతే ఉందో అది సెకండరీ, ఎందుకంటే మిగిలిన సైడ్ అంటే సప్లై ఇచ్చే సైడ్ మనము లోడ్ అనేది కనెక్ట్ చేయలేం కదా, సో మిగిలిన సైడ్ మనం లోడ్ కనెక్ట్ చేస్తాం కాబట్టి అది సెకండరీ సైడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మన ట్రాన్స్ఫార్మర్ కోర్ అనేది సింగిల్ కోర్ లాగా మాత్రం ఉండదు. ఎందుకు, అండ్ ఈ ట్రాన్స్ఫార్మర్ కోర్ అనేది లామినేషన్స్ లాగా అంటే చిన్న చిన్న పార్ట్స్ లాగా కట్ చేసి ఉంటాయి. అండ్ కోర్ లోపల మధ్యలో ఎవ్రీ లామినేషన్కి ఇన్సులేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ లామినేషన్స్ అనేది ఎందుకు చేస్తారంటే టు రెడ్యూస్ ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేది రాకుండా ఈ లామినేషన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వైండింగ్స్ ఉన్నాయి కదా, ఎవ్రీ వైండింగ్కి ఇన్సులేషన్ అనేది ఉంటుంది. అంటే ఈ వైర్ ఏదైతే ఉందో అంటే కాపర్ వైండింగ్ ఏదైతే ఉందో వైండింగ్కి కంప్లీట్గా ఇన్సులేషన్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కోర్కి అండ్ నెక్స్ట్ వైండింగ్కి మధ్యలో కూడా మనకి ఇన్సులేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇన్సులేషన్ ఇస్తారంటే ఈ వైండింగ్ లోపల మనకి బేసిక్గా ఏం ఫ్లో అవుతుంది, కరెంట్ ఫ్లో అవుతుంది. సో కరెంట్ అనేది డైరెక్ట్ ఈ కోర్ కూడా మనకి బేసిక్గా సిలికా స్టీలే కదా, సో స్టీల్ అనేది ఒక గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్. సో ఇక్కడ వైండింగ్స్లో కరెంటు ఫ్లో అయినప్పుడు ఆటోమేటిక్గా ఇన్సులేషన్ లేదనుకో ఇన్ బిట్వీన్ కోర్ అండ్ వైండింగ్, ఇన్సులేషన్ లేకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ దీనికి లింక్ అవుతుంది. సో ప్రైమరీ నుంచి సెకండ్కి డైరెక్ట్ కరెంట్ లింక్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మనకు కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి ఏ డ్యామేజెస్ అంటే నథింగ్ బట్ లాసెస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ లాసెస్ని రెడ్యూస్ చేయడానికి మనం ఇన్సులేషన్ అనేది వాడతాం. అండ్ నెక్స్ట్ ఇన్సులేషన్ ఎప్పుడైతే మనం ఇక్కడ పవర్ సప్లై అనేది ఇచ్చేసాము, ఇక్కడ పవర్ సప్లై ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా కరెంట్ అనేది ఇక్కడ ఫ్లో అవుతుంది వైండింగ్లో, ప్రైమరీ వైండింగ్లో కరెంట్ ఫ్లో అవుతుంది. సో మనకు తెలుసు వైండింగ్ లోపల కరెంట్ ఫ్లో అయితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా వైండింగ్ అనేది ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ ఫ్లక్స్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ బై యూజింగ్ ఆఫ్ థంబ్ రూల్. ఇది వైండింగ్ అనుకున్నట్టయితే ఇది వైండింగ్ అనుకున్నట్టయితే కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఈ వైండింగ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది. సో మనకి కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఆల్వేస్ పర్పెండిక్యులర్ ఫ్లక్స్ డైరెక్షన్కి కరెంట్ డైరెక్షన్కి ఆల్వేస్ ఫ్లక్స్ డైరెక్షన్ అనేది పర్పెండిక్యులర్ ఉంటుంది. మనకి థంబ్ ఏమి ఇండికేట్ చేస్తుంది, థంబ్ అనేది ఫ్లక్స్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. అండ్ 4 ఫోల్డెడ్ ఫింగర్స్ ఏమైతే ఉన్నాయో అవి మనకి కరెంట్ డైరెక్షన్ని చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది, ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ డైరెక్షన్లో ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ ఫ్లక్స్ ఏంటి, కోర్ లోపల నుంచి సెకండరీకి లింక్ అవుతుంది. సో కోర్లో ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ అనేటి ఈ డైరెక్షన్ అనే కదా, కరెంట్ ఈ డైరెక్షన్లో తిరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఫ్లక్స్ అనేది ఈ డైరెక్షన్లో తిరుగుతుంది కదా. సో ఈ డైరెక్షన్లో ఫ్లక్స్ తిరిగినప్పుడు ఆటోమేటిక్గా సెకండరీ వైండింగ్కి లింక్ అవుతుంది కదా. సో ఫ్లక్స్ అనేది సెకండరీ వైండింగ్ లింక్ అవుతాయి. సెకండరీ వైండింగ్లో ఫ్లక్స్ లింక్ అయితే ఆటోమేటిక్గా మనకు తెలుసు వెన్ ఎవర్ కండక్టర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ ది కండక్టర్. సో ఈ లాని ఉపయోగించుకొని ఫ్లక్స్ అనేది వైండింగ్ ఈజ్ నథింగ్ బట్ కండక్టర్ కదా, వైండింగ్కి టచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా దీని లోపల సెకండరీ వైండింగ్ లోపల కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో ఈ సైడ్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి కరెంట్ ఈజ్ నథింగ్ బట్ అండ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రైమరీ సైడ్ మనం కరెంట్ సప్లై ఇస్తే సెకండరీ సైడ్ ఎలా
మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందో మనకి ఇప్పుడు తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏమవుతుందంటే ప్రైమరీ సైడ్ ఇచ్చేసాము. ప్రైమరీ సైడ్ నెంబర్ ఆఫ్ టన్స్ అనేది తక్కువ ఉన్నాయి. సో అండ్ సెకండరీ సైడ్ నెంబర్ ఆఫ్ టన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. ఈ అప్పుడు ఏమవుతుంది, ప్రైమరీ సైడ్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి ఆటోమేటిక్గా. వైండింగ్స్ నెంబర్ ఆఫ్ టన్స్ అనేది తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మనకి ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయితే ఆటోమేటిక్గా ఈ ఫ్లక్స్ అనేది మనకి సెకండరీ వైండింగ్లో ఫ్లక్స్ అనేది టచ్ అవుతాయి. సో సెకండరీ సైడ్ మనకి టన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. సో ఫ్లక్స్ అనేది లింకేజ్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఫ్లక్స్ లింకేజ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈఎంఎఫ్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది కదా. సో అలాంటప్పుడు మనకి దాన్ని ఏమంటామంటే ఆ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఎందుకంటే ప్రైమరీ సైడ్ నెంబర్ ఆఫ్ టన్స్ తక్కువ ఉన్నాయి, సెకండరీ సైడ్ నెంబర్ ఆఫ్ టన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఫ్లక్స్ లింకేజ్ అనేది ఎక్కువ ఉంది. ఫ్లక్స్ లింకేజ్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అనే ఈఎంఎఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ గురించి తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ మిగిలిపోయింది ఏంటి, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లో ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ టన్స్ అనేది ప్రైమరీ సైడ్ ఎక్కువ ఉంటాయి. ప్రైమరీ సైడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫ్లక్స్ ప్రొడక్షన్ అనేది నార్మల్గా జరుగుతుంది. సో సెకండరీ సైడ్ ఆటోమేటిక్గా తక్కువ ఉన్నాయి. సెకండరీ సైడ్ నెంబర్ ఆఫ్ టన్స్ అనేది తక్కువ ఉన్నాయి. సో ఇక్కడ ప్రైమరీ సైడ్ మనకి ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయింది. ప్రైమరీ సైడ్ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ అనేది ఆటోమేటిక్గా ఈ డైరెక్షన్ రొటేట్ అవుతాయి కాబట్టి, నార్త్ నుంచి సౌత్కి రొటేట్ అవుతాయి కాబట్టి ఫ్లక్స్ అనేది ఆటోమేటిక్గా సెకండరీ సైడ్ ఉన్న వైండింగ్తోనే మనకి లింక్ అవ్వడం జరుగుతుంది. సెకండరీ సైడ్ లింక్ అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ సెకండరీ సైడ్ నెంబర్ ఆఫ్ టన్స్ అనేది తక్కువ ఉన్నాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, నెంబర్ ఆఫ్ టన్స్ అనేది సెకండరీ సైడ్ తక్కువ ఉన్నాయి. సో ఫ్లక్స్ లింకేజ్ అనేది తక్కువ ఉంటుంది. ఫ్లక్స్ లింకేజ్ తక్కువ ఉంటే ఆటోమేటిక్గా మనకు ప్రొడ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ కూడా తక్కువ ఉంటుంది కదా. సో ఈఎంఎఫ్ అనేది తక్కువ ఉన్నప్పుడు అది ప్రైమరీ సైడ్ కన్నా సెకండరీ సైడ్ వోల్టేజ్ అనేది తగ్గుతుంది కదా. సో ఆ తగ్గడాన్ని మనం ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ని మనం స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటాము. సో ప్రైమరీ సైడ్ నెంబర్ ఆఫ్ టన్స్ తక్కువ ఉండి సెకండరీ సైడ్ నెంబర్ ఆఫ్ టన్స్ ఎక్కువ ఉంటే దాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. సో నెక్స్ట్ ప్రైమరీ సైడ్ నెంబర్ ఆఫ్ టన్స్ ఎక్కువ ఉండి సెకండరీ సైడ్ నెంబర్ ఆఫ్ టన్స్ తక్కువ ఉంటే దాన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ and comment, and don't forget to subscribe our channel KVS Tricks. Thanks for watching.